92 పవర్ 93 పవర్ 94 పవర్ 95 యూనిట్ ఎయిట్ ఏంటి క్వశ్చన్? ఓకే, యూనిట్ ఎయిట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాను. వాట్ ఈస్ ద యూనిట్ ఎయిట్ ఇన్ 92 పవర్ 93 పవర్ 95? 92 ఘాతం 93 ఘాతం 94 ఘాతం 95లో ఒకట్ల స్థాన అంకె ఎంత? ఇక్కడ యూనిట్ ఎవరున్నారు? 2 ఉన్నారా లేదా? యూనిట్ ఎవరున్నారు? 2. సో 93 మీరు ఏం రాయొచ్చు చెప్పండి? 92 ప్లస్ 1 హోల్ టు పవర్ ఆఫ్ 94 పవర్ 95. 92 దేని మల్టిపుల్? 4 మల్టిపులా కదా? 4 మల్టిపుల్ కాబట్టి మనకు అవసరం ఉందా? సో దేర్ ఫోర్ ఇప్పుడు మనకు 2 పవర్ ఇక్కడ ఏమైంది? ప్లస్ 1 మైనస్ 1? ప్లస్ 1 హోల్ టు పవర్ ఆఫ్ ఏముంది మనకు? ఏది ఉన్నా పర్లేదు మనకు. అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 2. ఆన్సర్ ఏమొస్తుంది? 2. దట్స్ యువర్ రైట్ ఆన్సర్. 92 పవర్ 91 పవర్ 90 పవర్ 89 యూనిట్ ఎయిట్ ఎంత? ఫైండ్ ద యూనిట్ ఎయిట్. ఫైండ్ ద యూనిట్ ఎయిట్. ఓకే, మనకు చూద్దాం. ఇక్కడ యూనిట్ ఎయిట్ ఎవరున్నారు? 2 ఉన్నారు. సో 2 హోల్ టు పవర్ ఆఫ్ 91 పవర్ 90 పవర్ ఎంత? 81. ఈ 2 పవర్ ఇక్కడ చూద్దాం. దీన్ని ఏం రాయొచ్చు మీరు చెప్పండి? 92 మైనస్ 1 రాయొచ్చా లేదా? 92 మైనస్ 1 రాయొచ్చా లేదా? హోల్ టు పవర్ ఆఫ్ ఎంత? 90 అండ్ 89. ఓకే, దిస్ ఇస్ విచ్ మల్టిపుల్? 4 మల్టిపుల్. 4 మల్టిపుల్ అయిపోయింది. దేర్ ఫోర్ 2 పవర్ ఎంత? మైనస్ 1 హోల్ టు పవర్ ఆఫ్ ఇది ఏ నెంబరు? ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ పవర్ ఏమున్నా కూడా ఈవెన్ నెంబర్. సరి సంఖ్య ఘాతం ఏమున్నా కూడా సరి సంఖ్యనే వస్తుంది. ఇది ఈవెన్ నెంబరే కదా 90. ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ పవర్ ఏమున్నా కూడా అది ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. సరి సంఖ్య ఘాతాలు ఏ ఉన్నా అది మొత్తం కూడా సరి సంఖ్య అవుతుంది. ఇదంతా కూడా నీకు ఈవెన్ నెంబరే అవుతుంది. ఇదంతా కూడా నీకు ఏమవుతుంది? ఈవెన్ నెంబరే అవుతుంది. ఇదంతా కూడా టోటల్గా సరి సంఖ్యనే అవుతుంది. ఎందుకంటే 90 ఈజ్ అ విచ్ నెంబర్? ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఘాతం ఏమున్నా ఏంటిది? ఈవెనే. ఎగ్జాంపుల్ చూడండి, 2 పవర్ 3. 2 పవర్ 3 ఇదేంటిది? ఈవెన్ నెంబరా కదా? 2 క్యూబ్ అంటే ఎంత? 8. 4 క్యూబ్ అని అనుకోండి. 4 క్యూబ్ అంటే ఎంత? 64. 8 క్యూబ్ అన్నాడు అనుకో ఎంత? 512. ఇవన్నీ కూడా ఏ నెంబర్లు వస్తున్నాయి? మళ్ళీ ఈవెన్ నెంబరే వస్తున్నాయి. అంటే ఈవెన్ నెంబర్ పవర్ ఏమున్నా కూడా ఈవెన్ నెంబరే అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ పాయింట్. ఓకే, సో కాన్సెప్ట్ తెలియకపోతే జనరల్గా రాసుకోండి అమ్మా, చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ పవర్ ఈవెన్ పవర్ ఈవెన్ ఉన్నా ఈవెన్ పవర్ ఆడ్ ఉన్నా ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది? ఈవెన్ అవుతుంది. సరి సంఖ్య ఘాతం సరి సంఖ్య ఘాతం సరి సంఖ్య ఉన్నా సరి సంఖ్య ఘాతం బేసి ఉన్నా ఆన్సర్ ఏమవుతుంది? సరి సంఖ్యనే అవుతుంది. నెక్స్ట్ ఆడ్ పవర్ ఆడ్ ఉన్నా ఆడ్ పవర్ ఈవెన్ ఉన్నా కూడా ఏమవుతుంది? ఆడ్ ఏ అవుతుంది. అవునా? బేసి ఘాతం బేసి ఉన్నా బేసి ఘాతం బేసి ఉన్నా బేసి ఘాతం సరి ఉన్నా ఏమవుతుంది? బేసి సంఖ్యనే అవుతుంది. రైట్, ఇప్పుడు మనం చూద్దాం. 2 టు ద పవర్ ఆఫ్ ఏముంది? -1 అంటే ఏమొస్తుంది? +1. 2 పవర్ 1 అంటే వాట్స్ యువర్ ఆన్సర్? 2. వాట్స్ యువర్ ఆన్సర్? 2. -1 హోల్ టు పవర్ ఆఫ్ ఏముంది? ఈవెన్. సరి సంఖ్య ఉంది కదా, అంటే -1 హోల్ టు పవర్ ఆఫ్ సరి సంఖ్య ఉంటుంది. +1 అవుతా కదా? +1 అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది నీకు? 2 వస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాము. రీసెంట్గా అడిగినటువంటి క్వశ్చన్ మనకు ఏంటంటే 2 పవర్ 5 పవర్ 6 పవర్ 7 పవర్ 8 పవర్ అప్ టు 100. ఇది క్వశ్చన్ ఇచ్చింది మనకి, రీసెంట్లీగా ఇచ్చిన క్వశ్చన్. సో 2 పవర్ 5 పవర్ 6 పవర్ 7 పవర్ 8 పవర్ అప్ టు 100 యూనిట్ ఎయిట్ ఏంటి అని క్వశ్చన్ ఇచ్చిండు. అవునా? యూనిట్ ఎయిట్ ఏంటి అని క్వశ్చన్ ఇచ్చిండు మనకి ఇది. ఓకే, సో అడిగింది ఏంటి? యూనిట్ ఎయిట్ ఏంటి అని క్వశ్చన్ ఇచ్చిండు. వాడు ఎంత పవర్స్ అని ఇవ్వండి, మనకు అవసరం లేదు. మనకు కావాల్సింది ఇది మాత్రమే కదా. ఆ 2 పవర్ 5ని మనం ఏం రాయొచ్చు? 2 పవర్ 4 ప్లస్ 1 హోల్ టు ది పవర్ ఆఫ్ ఏంటిది? 6 సంథింగ్. అవునా? 4 అంటే మనకు అవసరం లేదు కదా, అవసరం లేదు. సో అక్కడ 2 పవర్ ఏమి? +1 హోల్ టు పవర్ ఆఫ్ 6 అంటే 2 పవర్ ఎంత? 1. 2 పవర్ 1 అంటే ఎంత? 2. సో దట్స్ యువర్ రైట్ ఆన్సర్. ఇట్లాంటి వాటి యూనిట్ కనుక్కోవాలంటే అందరూ ఇండివిజువల్ కనుక్కొని చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు అడుగుతాడు. అంటే చాలా మంది ఏం చేస్తారంటే 2కి సపరేట్ కనుక్కొని, 3కి సపరేట్ కనుక్కొని, 7కి సపరేట్ కనుక్కొని, 8కి సపరేట్ కనుక్కొని తర్వాత గురించి లాంటివి చేస్తూ ఉంటారు. అవునా? ఇవన్నీ కూడా ఒకేసారి మనం ఎలా చేయొచ్చు? హౌ టు కంప్లీట్ ఆల్ ద నెంబర్స్ ఇన్ ఓన్లీ వన్ టైం ఎలా చేయొచ్చు కూడా చూద్దాం. ఓకే, ఈ పవర్ మోడల్ అర్థమైంది మనకి. ఎస్ఆర్ఎస్. సో ఈ మోడల్ అడుగుతాడు మనకు. ఈ మోడల్ మిస్ అయిందంటే నెక్స్ట్ ఎగ్జామ్లో ఈ మోడల్ మనకు పడే అవకాశం ఉంటుంది. ఓకే, ఇట్లాంటి మోడల్ వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఎలోన్గా కనుక్కుందాం. ఇవన్నీ సైక్లిసిటీ, వీటన్నింటి సైక్లిసిటీ ఎవరు? 4 కదా. 2, 3, 7, 8. మీరు చూడండి ఎక్కువగా ఎగ్జామ్లో మీ క్వశ్చన్స్ అన్ని కూడా దేని మీద పడతాడు? అడుగుతాడు
2 మీద, 3 మీద, 7 మీద, 8 మీద ఆడతాడు. ఎందుకు అంటే వీటి సైక్లిసిటీ ఎంత ఉంటుంది? 4 ఉంటుంది కాబట్టి. వీటి మీద మనకు రిపీటెడ్ ఆడతాడు. సో కాబట్టి చూద్దాం, ఇక్కడ మనకు 2 సైక్లిసిటీ 4 ఉంది కాబట్టి 4 అంటే మొత్తం తీసుకోవాల్సిన అవసరం ఉందా? లాస్ట్ ఎన్ని నెంబర్స్? 2 నెంబర్స్. 13 తీసుకుంటున్నాము. ఓకే రైట్. ఇక్కడ 4 మొత్తం తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఎవరు? 17 తీసుకుంటాము. ఇక్కడ 4 తోటి ఏంటిది? 13 తీసుకుంటాం. రైట్. సో 4 3s are how much? 12. 12 అంటే ఎంత మిగిలింది? 1. అంటే దాని అర్థం ఏంటిది? 2 ఎన్నిసార్లు మిగులుతుంది? 1 టైం. ఎంత? 1 టైం. ఇంటూ నెక్స్ట్ 4 4s are 16. ఎంత మిగులుతుంది? 1 టైం. 1 టైం ఎవరది? 3. అవునా? ఎస్. ఇక్కడ 4 3s are ఎంత? 12. ఎంత? 1 టైం. 1 టైం 7, 1 టైం 8. నౌ 2 3s are ఎంత? 7 8s are ఎంత? 56. అవునా? 6 into 6. వాట్స్ యువర్ ఆన్సర్? ఇదంతా చేస్తాం మనం. అవునా కదా? ఇదంతా సాల్వ్ చేస్తాం. ఇదంతా కూడా ఇండివిజువల్గా అనుకొని చేయడం అనేది టైం టేకింగ్. ఇప్పుడు మనం నేర్చుకున్నాం, ఓకే బాగుంది, మీరు నేర్చుకున్నారు, ఇండివిజువల్గా అనుకున్నారు, వచ్చింది. ఇండివిజువల్గా అనుకున్నప్పుడు ఏంటంటే చూడండి, 2 సైక్లిసిటీ 4 కాబట్టి మొత్తం పవర్ని మీరు డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. 4 యొక్క డివిజబిలిటీ ఏంటంటే లాస్ట్ 2 నెంబర్స్. ఎందుకు లాస్ట్ 2 నెంబర్స్ అంటే మా సార్ చెప్పిండు. అవునా? అట్లా కాదు. 4 అంటే ఏంటిది? 2 స్క్వేర్ కదా. 4 అంటే ఏంటిది? 2 స్క్వేర్. 2 పవర్ ఎంత ఉంది? 2. సో 2 ఉంది కాబట్టి 2 అంటే లాస్ట్ 2 డేస్. ఓకేలా 8 ఉంది. 8 అంటే ఏం రాస్తాము? 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే లాస్ట్ ఎన్ని డేస్? 3 డేస్ తీసుకుంటాం. లాజిక్ అర్థమైందా? ఇది బేసిక్. ఎందుకంటే 2 కానీ 4 కానీ 8 కానీ 16 కానీ 32 కానీ 64 అని ఇవన్నీ కూడా 2 ఫ్యామిలీస్ అనమాట. ఈ 2 నుంచే వస్తున్నాయి కాబట్టి ఆ 2 నియమాన్ని ఇవి పాటిస్తూ ఉంటాయి. సో 4 స్క్వేర్ అండ్ 4 అంటే 2 స్క్వేర్ కాబట్టి 2 పవర్ 2 ఉంది కాబట్టి లాస్ట్ 2 డేస్ తీసుకుంటాం. లాస్ట్ 2 డేస్ 13, లాస్ట్ 2 డేస్ 17, లాస్ట్ 2 డేస్ 13 ఈ విధంగా తీసుకొని మనం ఆన్సర్ చేస్తున్నాం. అవునా కదా? సో ఇది ఓకే, ఆన్సర్ వచ్చింది, బాగానే ఉంది, బాగానే ఉంది. చాలా తక్కువ టైమే పడుతుంది కాదు, ఎక్కువ టైం ఏం పట్టదు. బట్ ఇంకా మనం టైం సేవ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అవునా? సో మనకు మిగతా పవర్స్ ఏం అవసరం లేదు. 8 అవసరం లేదు, 9 అవసరం లేదు, 7 అవసరం లేదు, 8 అవసరం లేదు. ఇక్కడ చూద్దాం, ఇక్కడ మీరే చూసుకోండి అమ్మా. 2 పవర్ ఎంత మిగిలింది? 13. 3 పవర్ ఎంత మిగిలింది? 17. 7 పవర్ ఎంత మిగిలింది? 13. 8 పవర్ ఎంత మిగిలింది? 13. ఏం పవర్ ఉంటే ఆ నెంబర్ని క్రాస్ చేసి ఆన్సర్ డైరెక్ట్ ఏం పెట్టుకోండి? 6 పెట్టుకోండి. ఏం పెట్టుకోండి? 6 పెట్టుకోండి. ఎందుకంటే మనకు తెలుసు ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అంటే మీరు ఏం రాసుకుంటారు? ఏబి పవర్ ఎం అని రాసుకుంటారా? రాసుకోరా? అలానే 7 8s are ఎంత? 56. 6 ఘాతం ఏమున్న ఆన్సర్ ఏమొస్తుంది? 6 వస్తుంది. 6 పవర్ ఎనీథింగ్ 6 స్క్వేర్ 36. 6 క్యూబ్ 216. 6 పవర్ 4 ఏంటిది మనకు టోటల్. అంటే ఇవన్నీ కూడా 6 మల్టిపుల్ వస్తున్నాయి కాబట్టి అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ 7 8s are 56. సో 6 ఉన్న 6 వస్తుంది. ఎట్లా సార్ మరి? ఇక్కడ ఎట్లా సార్ అంటే డోంట్ వరీ, సింపుల్ లాజిక్. ఇక్కడ చూడండి, ఇక్కడ 13 తర్వాత తీసేయండి. 2 క్రాస్ చేసేస్తున్నాను. 2 క్రాస్ చేస్తున్నాను. 3లో 13 అయిపోయినాక ఇంకెన్ని మిగులుతాయి? 3లో 13 అయిపోయినాక ఇంకెన్ని మిగులుతాయి? 4 మిగులుతాయి. ఆ 3 పవర్ 4 రాసుకోండి. 3 పవర్ 4 అంటే ఎంత? 1. 1 into 6 ఆన్సర్ ఎంత? 6. దట్స్ యువర్ రైట్ ఆన్సర్. అంటే ఇక మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళొకసారి జాగ్రత్తనండి. మొత్తం చేయాల్సిన అవసరం మనకు లేదు. ఓకే? సో ఏం చేస్తున్నా అంటే ఇక్కడ సింపుల్ లాజిక్. ఇక్కడ నీకు ఏమొచ్చింది? 2 పవర్ 13. ఇక్కడ 3 పవర్ 17. ఇక్కడ 7 పవర్ 13. ఇక్కడ 8 పవర్ 13. దీన్ని నేను డీటెయిల్గా రాస్తున్నాను, జాగ్రత్తనండి. సో 2 పవర్ 13 ఇంటూ 3 పవర్ 13 రాయచ్చు ఎట్లా? ఏం మిగులుతుంది నీకు? 3 పవర్ 4 మిగులుతుంది. అవునా? నెక్స్ట్ దీన్ని 7 into 8 ఓల్డ్ పవర్ ఆఫ్ 13 రాయచ్చా? రాయచ్చా లేదా? ఎస్. ఇప్పుడు దీన్ని ఏం రాయచ్చు మీరు చెప్పండి? 2 into 3 ఓల్డ్ పవర్ ఆఫ్ ఏం రాయచ్చు? 13 రాయచ్చా లేదా? 3 పవర్ 4 అంటే ఎంత? 1. సో 7 8s are ఎంత? 56. 6 పవర్ ఎంత? 13. 2 3s are ఎంత? 6. 6 పవర్ ఏమున్నా ఆన్సర్? 6. ఇది 1, ఇది 6. ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. ఓకే? 6 వస్తుంది. సో ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. అంటే కన్వీనియంట్ మెథడ్ని మనం ఖచ్చితంగా ప్రతిదీ మనం తయారు చేసుకొని పెట్టుకోవాలి. వస్తే ఈజీగా వస్తూ ఉంటాయి. ఓకేనా? ఈజీగా వస్తూ ఉంటాయి. ఒకేలా మల్టిపుల్ పవర్స్ అడుగుతున్నప్పుడు ఇలా ఇచ్చినప్పుడు కనుక మనం చేయాలంటే ఈ టెక్నిక్ని ఫాలో అప్ చేయండి. చేస్తే ఆన్సర్స్ తొందర వస్తాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు అడుగుతున్న క్వశ్చన్స్ అన్ని కూడా ఇదే ఫార్మాట్లో ఉంటాయి. ఈ ఫార్మాట్ వాడు మిస్ అయిందంటే ఈ ఫార్మాట్లో క్వశ్చన్ వస్తుంది. ఈ ఫార్మాట్ ఒకవేళ పోయింది అనుకోండి, ఈ ఫార్మాట్లో అడిగే అవకాశం ఉంటుంది. యూనిట్ నుంచి మనకు 2 రావచ్చు, 3 రావచ్చు, చెప్పలేము. ఓకే? 513 పవర్ 513 పవర్ 512 పవర్ 514 ఇంటూ 512 పవర్ 513 పవర్ 514 పవర్ 512. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్? ఓకే? ఇక్కడ యూనిట్ ఎవరున్నారు? 3 ఉన్నారు. సో 3 సైక్లిసిటీ ఎంత మనకు? 4 కదా.
4 అంటే ఇది మనకు అవసరం లేదు కదా, ఇది కూడా మనకు అవసరం లేదు కదా. ఎస్ ఆర్ నో? ఎస్. ఇప్పుడు నేను ఏం రాస్తున్నాను, 3 పవర్ 13 ఏం రాయొచ్చు, 12 ప్లస్ 1 హోల్ టు పవర్ ఆఫ్ 512 సంథింగ్. నెక్స్ట్ ఇక్కడ కూడా 2 పవర్ ఎంత ఉంది, 13 ఏం రాయొచ్చు, 12 ప్లస్ 1 హోల్ టు పవర్ ఆఫ్ ఎంత, 5 పవర్ 4 అండ్ సంథింగ్. సో ఇది 4 మల్టిపుల్ కదా, 4 మల్టిపుల్ అంటే అవసరం ఉందా, లేదు. ఇక్కడ 4 మల్టిపుల్ అంటే అవసరం ఉందా, లేదు. సో 3 పవర్ 1, ఇది 2 పవర్ 1 అంటే ఆన్సర్ ఎంత, 6. 7 పవర్ 9 పవర్ 10 పవర్ 11 పవర్ 12 యూనిట్ ఏంటని క్వశ్చన్ అడిగాడు, జీడీ వాళ్ళకి వచ్చినటువంటి క్వశ్చన్. ఓకే, యూనిట్ ఏంటని మనకి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. రైట్. 7 పవర్ 9 7 పవర్ 9 మీరే చెప్పండి ఏం రాయొచ్చు, అవునా, 8 ప్లస్ 1 హోల్ టు పవర్ ఆఫ్ 10 పవర్ 11 పవర్ 12. ఇది 8 దేని మల్టిపుల్, 4 మల్టిపుల్ కదా. ఎస్. ఇక మనకి ఏం మిగిలింది, 7 ప్లస్ 1 హోల్ టు పవర్ ఆఫ్ 10 పవర్ 11 పవర్ 12. నథింగ్ బట్ వాట్, 7 పవర్ 1. ఫైనల్ ఆన్సర్ ఎంత, 7. ఫైనల్ ఆన్సర్ ఎంత, 7. యూనిట్ ఏంటి, 7 పవర్ 11 ఏం రాయొచ్చు, 12 మైనస్ 1 హోల్ టు పవర్ ఆఫ్ 13 హోల్ టు పవర్ ఆఫ్ 14. అవునా కదా. ఇది 12 మల్టిపుల్ కాబట్టి ఓకే వదిలేండి, 7 పవర్ మైనస్ 1. అవునా, ఇది ఆడ్ నెంబర్ కదా, ఆడ్ నెంబర్ ఏమున్నా పవర్ ఏమున్నా ఆడ్ నెంబరే వస్తుంది. లాజిక్ అర్థమైందమ్మా, ఆడ్ నెంబర్ పవర్ ఏమున్నా ఆడ్ నెంబరే, బేసి సంఖ్య ఘాతం ఏమున్నా బేసి సంఖ్యనే వస్తుంది. సో దిస్ ఇస్ ఆడ్, ఆడ్ అంటే బేసి కాబట్టి 7 పవర్ ఏమొస్తుంది, -1. -1 అంటే ఎక్కడి నుంచి తీసేయాలి, +4 కదా, 4 నుంచి -1 అంటే ఎంత, 7 క్యూబ్. అవునా, 7 క్యూబ్. 7 క్యూబ్ అంటే ఆన్సర్ ఎంత, 3 వస్తుంది. 7 ఇంటూ 7 ఇంటూ 7 3 సార్లు 7 చేస్తే ఎంత వస్తుంది, 7 3 43. 343 అంటే ఆన్సర్ ఎంత, 3 డైరెక్ట్గా పెట్టేయచ్చు, 3 డైరెక్ట్గా పెట్టేయచ్చు. ఓకేనా, ఆడ -1 వచ్చినప్పుడు ఆన్సర్ ఏం చెప్పినాం మీకు, 3. అవునా, -2 వస్తే 9, -3 వస్తే 7.